వెలుగుతున్న ఈ కొవ్వొత్తు మీద మనం మన వేలిని ఎంతసేపు ఉంచగలం? మహా అయితే 2 సెకండ్లు లేదంటే 10 సెకండ్లు. 1 నిమిషం పాటు మనం మన వేలిని దీని మీద ఉంచగలమా? ఉంచలేం కదండి. మరి అదే విధంగా మన గ్రంథాలు ఏమని చెబుతున్నాయి అంటే, అగ్ని ఆరదు, పురుగు చావదు. మనిషి ఆ అగ్నిలోకి వెళ్లిన తర్వాత అతడు అక్కడ నుజ్జు చేయబడతాడు. అందులో అతను వెళ్లిన తర్వాత అతను శాశ్వతంగా అక్కడే ఉంటాడు. అగ్ని కీలల మధ్య చిక్కుకొని ఉంటాడు. వైతరి నది అనేది అక్కడ ఉంటాది. అందులో వెళ్లిన తర్వాత మనిషి తిరిగి రావడం అనేది జరగదు. దీనిని మన గ్రంథాలు భౌతికగీత, బైబిల్, ఖురాన్ ఏమని చెప్తున్నాయంటే నరకం అని చెప్పి చెబుతున్నాయి. మన శరీరానికి చిన్ని గాయం అయితేనే మనం తట్టుకోలేం కదండి. మరి ఆ నరకంలోని మనిషి వెళ్లిన తర్వాత అందులో శాశ్వతంగా ఉంటాడు. తిరిగి రావడం అనేది జరగదు. అంత భయంకరంగా ఉంటాదని చెప్పేసి మన గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. మరి అలాంటి నరకంలోకి వెళ్ళకూడదని మనలందరినీ పుట్టించిన సృష్టికర్త కోరుకుంటున్నాడు. మనల్ని అక్కడ చూడకూడదని ముందుగా హెచ్చరిస్తున్నాడు. మన గ్రంథాలతో మనకి హెచ్చరిస్తున్నాడు. అందులో మనకి ఏముందంటే, దేవుడు ఒక్కడే ఆరాధించాలి, ఆయనకి మరణం ఉండదు, ఆయన కంటికి కనిపించడు, కానీ ఆయన మనల్ని చూస్తున్నాడు, వింటున్నాడు, గమనిస్తున్నాడు. ఆయన చెప్పిన ప్రకారంగా మన జీవితం గడపాలి. ఇలా చేసినప్పుడే మనం ఏదైతే నరకం కోసం చెప్పుకుంటున్నామో ఆ నరకానికి దూరంగా ఉంటాము.